సత్తిపాపు బిర్యానీ మీరు వినే ఉంటారు. అసలు ఒక రెస్టారెంట్ కి స్టాఫ్ అన్న వాళ్ళు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ పనిచేస్తున్న షెఫ్ ఏదైనా కారణం చేత మానేసినా మీ ఆపరేషన్ సాగవు. ఏ ఒక్క ఆపరేషన్ ఎంప్లాయీ మీరే, వర్కర్ మీరే, యజమాని మీరే. టెస్టింగ్ టైం లేకుండా మీరు సక్సెస్ అయిపోయారంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. లేకపోతే ఫస్ట్ స్టడీ చేయాలి, స్టాఫ్ అయిపోయిన కూడా స్టడీ చేయాలి. అవును, దానికి ఒక వారం టైం పడుతుంది. ఓకే, స్టడీ చేసిన తర్వాత ఇటు పనుకొస్తాడు, దేనికి పనుకొస్తాడు అని చూసుకోవాలి. వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నామని వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి. అవును, ఎంప్లాయీలో ఉన్న స్కిల్ని కూడా మనం గ్రహించగలగాలి. అంటే ఏ రేంజ్లో ఇస్తున్నారండి శాలరీస్? అండ్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం పిఎఫ్ ఇస్తున్నాం అండి, అండ్ ఈఎస్ఐ కూడా ఇస్తున్నాం. ఓకే ఓకే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్. హైరింగ్ ఎలా చేస్తారండి? ఇప్పుడు యాక్చువల్లీ ఏజెంట్స్ ఉంటారు. వెల్కమ్ టు హౌ టు స్టార్ట్ రెస్టారెంట్ బిజినెస్ సిరీస్ ఎపిసోడ్ 4. ఈ వీడియోలో భాగంగా అసలు స్టాఫ్ అండి. ఒక రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేయాలంటే స్టాఫ్ ఎంత ఇంపార్టెంట్, షెఫ్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా మన అవుట్లెట్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పా, ఇది పార్ట్ 4 అండ్ ఆల్రెడీ 3 పార్ట్లు నేనైతే అప్లోడ్ చేస్తా. ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మనకి ఎవరు చెప్తారు వీటి గురించి? ఎవరైతే స్ట్రగుల్ అయ్యి ఆల్రెడీ సక్సెస్ అయ్యారో ఈ బిజినెస్లో వాళ్ళు చెప్తారు. ఎవరు? ఏ రెస్టారెంట్? సత్తిపాపు బిర్యానీ మీరు వినే ఉంటారు. సో వన్ ఆఫ్ ది ఓనర్ అయిన బాబీ గారు మనతో ఉన్నారనమాట. సార్ నమస్తే అండి. సార్, మాకు ఆల్రెడీ రవి గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, చాలా విషయాలు చెప్పారు. ఈ వీడియోలో భాగంగా అసలు ఒక రెస్టారెంట్ కి స్టాఫ్ అన్న వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అండ్ మీ అండర్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. యాక్చువల్లీ సత్యబాబులో ప్రస్తుతానికి 80 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. 80 మెంబర్స్ వరకు అంటే అవుట్లెట్స్ లోని కలుపుకొని. యాక్చువల్లీ ఒక 8 మెంబర్స్ తో స్టార్ట్ అయిందండి సత్యబాబు ఫస్ట్ అవుట్లెట్. మోసపేటలో 8 మెంబర్స్ తో ఉండేవారు, స్టార్ట్ అయింది. ఓకే ఓకే. దాన్ని ఇప్పుడు 80 మెంబర్స్ తీసుకొచ్చిన చాలా ఆనందంగా. ఓకే సార్, ఈ అనుభవాలను మీతో పంచుకున్నందుకు, మీరు అడుగుతున్నందుకు చాలా ఎక్సైటింగ్. సో వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అండి మన బిజినెస్ సక్సెస్? యాక్చువల్లీ మనం ఏం ప్లాన్ చేసినా, ఏం చేసినా ప్రెజెంట్ చేయవలసింది మన ఎంప్లాయీస్. అవునండి, అవును. వాళ్ళ మిడిమిడ్ నాలెడ్జ్ తో ఉంటారు. అవును, వాళ్ళకి ఏమీ తెలియదు. అవును, వాళ్ళు చూస్తే మనకి ఇరిటేషన్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నామని వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి. అవును, ఎంప్లాయీలో ఉన్న స్కిల్ని కూడా మనం గ్రహించగలగాలి. వాళ్ళకి ఆల్రెడీ ఏం స్కిల్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకొని వాళ్ళు ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి పెద్దగా స్కిల్ లేదనుకోండి, మనం ట్రైనింగ్ ఇవ్వాలి, చెప్పాలి. అంతేగాని వాళ్ళ మీద చిరాకు పడిపోయి, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ మీద రావడం, కోపం రావడం సహజం. అవును, కానీ అది కాదు. ఇది చేయాలి, ఇది వర్క్. అవును, ఆ క్లారిటీ వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఎంప్లాయీ మేము చెప్పేది అదే. ఓకే, కొత్తగా వచ్చారు ఈ డిపార్ట్మెంట్ లో జాబ్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్, కిచెన్ డిపార్ట్మెంట్, మోరీ డిపార్ట్మెంట్, ఆన్లైన్ స్విగ్గీ జొమాటో డిపార్ట్మెంట్, ఇలాగ హౌస్ కీపింగ్, ఇలాగే రకరకాలుగా డిపార్ట్మెంట్స్ ఒక 4 చెప్పులు ఉంటాయి అవుట్లెట్ లో అండ్ డీసీలో కూడా. అంటే చాలా మంది జాయిన్ అవుతారు, లైక్ ముఖ్యంగా శాలరీ పడగానే మానేయడం, ఇలాంటి ఛాలెంజెస్ చాలా. మరి ఎలా ఫేస్ చేస్తున్నారు? మేము యాక్చువల్లీ ఒక 10 మందిని ఎక్కువ మెయింటైన్ చేస్తాం. కావాల్సిన స్టాఫ్ కంటే ఒక 10 మందిని స్టార్టింగ్ లో మేము స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా అవగాహన లోపం. అప్పుడు కూడా మేము కూడా కొత్త కాబట్టి అవును అవును చాలా స్ట్రగుల్ పడేవాళ్ళం. తర్వాత లేదు, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, స్టాఫ్ని ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి ఒక 10 మెంబర్స్ వరకు అడిషనల్గా అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేయగలిగేటట్టు ట్రైన్ చేస్తాం. ఆల్రెడీ రవి గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు చెప్పారు, మాది చాలా ఆర్గనైజ్డ్ అండి. మేము అవుట్లెట్లో ఉన్నా లేకపోయినా, మేము ఎప్పుడన్నా మా సొంత ఊర్లకు వెళ్ళినా కూడా ఆపరేషన్స్ రన్ అవుతూనే ఉంటాయి. మా వాళ్ళు టైంకి మంచిగా క్లీన్ చేసేస్తారు, వాట్సాప్లో పెట్టేస్తారు అని చెప్తున్నారు అండి, వాళ్ళే చెప్తున్నారు. సో అవుట్లెట్స్లో మేము పెద్ద ఉండమండి, బాబీ గారు అన్ని చూసుకుంటారు 3 అవుట్లెట్స్ అని చెప్తున్నారు. ఎలా అండి, ఎలా కుదురుతుంది మేనేజ్ చేయడం? అంటే ముందు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఓకే, ఒక మేనేజర్ ఉండాలి, క్యాషియర్. ఓకే, మేనేజర్ రోల్ వచ్చి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక ఐడియా. ఓకే, ఈ టైంకి వర్క్ జరగాలి. ఓకే, మేనేజర్ కూడా పైన ఉంటాడు. అవును, కింద కిచెన్ ఉంటుంది, లోపల కిచెన్ ఉంటాయి. కిచెన్ లో కిచెన్ స్టాఫ్ ఇన్ఛార్జ్ ఉంటాడు, మొత్తం చెఫ్ ఇన్ఛార్జ్. ఓకే, తన రోల్ ఏంటి, ఈ టైంకి ఈ ఐటమ్ బయటికి రావాలి, ఎంత పైన బయటికి పంపించాలి అనేది దానికి ఐడియా ఉంటుంది. బయట ఉన్న మేనేజర్కి ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళిద్దరికి కోఆర్డినేషన్ అంటే వీళ్ళకి వర్క్ కంప్లీట్గా ఐడియా తీసుకురావాలి మనం.
అంతా మేనేజర్స్ చూసుకుంటున్నారు అండ్ వాళ్ళని మీరు రెగ్యులేట్ ట్రైన్ చేస్తూ ఉంటాం. అరే ఇక్కడ ఇలా జరగకూడదురా, ఇక్కడ ఈ క్లీన్నెస్ అనేది నువ్వు చెప్పకూడదు, వర్కర్ తెలుసుకుని ఆ టైంకి అది క్లీన్ అయిపోవాలి. ఇక్కడ వర్క్ అయిపోయింది సో క్లీన్ అయిపోవాలి. మేము ఇప్పుడు కూడా మా వర్కర్కి ఒకటే చెప్తాం, పని చేయడం నాట్ ఇష్యూ, క్లీన్గా పని చేయడం చాలా ఇంపార్టెంట్. హైజీనిక్గా ఉండడం చాలా హైజీనిక్గా వర్క్ అందరూ చేస్తారు. వర్క్ చేయడం నో ఇష్యూ. వారం రోజులు ఉన్న చోట క్లీన్ చేయాలంటే అది చేస్తాడు. కానీ ఒక కటింగ్ మొదలెట్టారు అనుకోండి, కటింగ్ అయిపోయింది వదిలేస్తారు, వెళ్ళి చప్పకి ఇచ్చేస్తారా, ఇంకోటి పని చేసుకుంటారు. ఇక్కడ కటింగ్ వేస్టేజ్ అంతా ఎక్కడ ఉంటుంది. అది ఇంపార్టెంట్. అంటే డబుల్ వర్క్ కాదు, ఆ వర్క్ తో కంటిన్యూషన్ గా ఆడికి ఆడి యాంగిల్ మారుతామాట. అది కూడా ఈడి వర్కే అని చెప్తారు. అంతేగాని క్లీన్ చేసి కూడా వస్తాడు, ఆడు క్లీన్ చేసుకుంటాడు అని ఒక ఇది క్రియేట్ చేయం. చెప్పనే నువ్వు ఎక్కడ ఏం చేసినా ఓకే, కానీ ఇక్కడ మాత్రం ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో చేసి మా సిస్టంలోకి అందరినీ చూన్ చేస్తాం. అంటే ఏ రేంజ్లో ఇస్తున్నారండి శాలరీస్? అండ్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? మేము పిఎఫ్ ఇస్తున్నామండి అండ్ ఈఎస్ఐ కూడా ఇస్తున్నాం. ఓకే ఓకే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్. అకామిడేషన్ కూడా మీరేనా? ఎవ్రీథింగ్. వీటన్నిటితో పాటు జీతం ఎంత ఇస్తున్నారు? జీతం మేము మా దగ్గర నుంచి 15,000 నుంచి స్టార్ట్ అవుతారు, 50,000-60,000 దాకా. బాగుంది, రైట్. ఛార్జీలు ఆల్ రేంజ్ 50,000 దాకా. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు మీకు ఓనర్స్ చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే మేము ఆల్రెడీ రెడీమేడ్ గానీ రెడీగా చేసుకున్నాం కాబట్టి షెఫ్ ఇంపార్టెన్స్ పెద్దగా లేదు మాకు. అండ్ స్టార్టింగ్ లో నేనే చేసేవాడిని, బాబు గారు చేసేవారు, అండ్ ఇప్పుడు కూడా మేము చేసుకుంటాం, మాకంటూ మెయిన్ షెఫ్ ఎవరు లేరు అని చెప్తున్నారు. ఏంటండి ఎవరిని ఇందాక చూసాను పక్కన ఎవరినో, ఆయన ఏంటి? అండ్ అదేవిధంగా లేరా ఇంకా అవుట్లెట్స్ ఎవరు ఉంటారా ఇక్కడేనా? ఉంటారండి. అంటే ఎవరు వచ్చినా సరే చెఫ్స్ బయట వాళ్ళు ఏం నేర్చుకున్నదే మాకు అనవసరం. ఎందుకంటే ఫార్ములా మాది, ఐడియాలజీ మాది, ఇంప్లిమెంటేషన్ మాది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే వీళ్ళని తీసుకుని అవసరాన్ని బట్టి సీనియర్స్ని, అసిస్టెంట్ చెఫ్ల కింద జూనియర్స్ని తీసుకుని ట్రైన్ చేసి ట్యూన్ చేస్తాం. ఇక్కడ అంతా కూడా మా చేతిలో ఉంది. ఓకే. అంటే మీరు ఏదైతే ఒక రెసిపీ కనిపెట్టారో, మీరు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఏదైతే రీసెర్చ్ చేసి బాగా ఏదైతే రెసిపీని కనిపెట్టారో దాన్ని ఎవరు వచ్చినా దాన్నే ఫాలో అయ్యి మీ టేస్ట్ కి తీసుకురావాలి తప్ప వాళ్ళు బయట ఏం నేర్చుకొచ్చారు దాన్ని ఇక్కడ మార్చడానికి లేదు. బయట నాలెడ్జ్ అంటే డిపెండెన్సీ తక్కువ ఉంది షెఫ్ మీద. అవునండి. ఎందుకంటే అండి ఇప్పుడు మార్కెట్ అంటే చాలా చూసాం కాబట్టి బయట. ఇప్పుడు ఇక్కడ ఒక 50,000 జీతం పనిచేస్తూ ఉంటారు, క్లిక్ అయింది ఒక పాయింట్, ఫస్ట్ క్లిక్ అయ్యగానే ఫస్ట్ అందరు బయట నుంచి మార్కెట్లో అంతా జనాలు కూడా చెఫ్ మీద చూస్తారు, ఎవరు చెఫ్ అని కనిపెట్టడానికి. ఒకవేళ చెఫ్ వీక్ అనుకోండి, బయట ఒక 75,000 ఇస్తానంటారు, 1,00,000 ఇస్తానంటారు, లేకపోతే 2 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు. ఇవ్వగానే వీళ్ళు ఒక రోజు కాకపోయినా 2 నెలలు ఆలోచించడం మొదలెడతారు. అబ్సల్యూట్లీ ఆలోచిస్తారు. అవును. సో అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం స్టెబుల్గా ఉండాలంటే ఒక స్ట్రాంగ్ ఒక సిస్టమ్ ఉండాలి. ఆ విధంగా ఆలోచించాం. సిస్టమ్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ పనిచేస్తున్న షెఫ్ ఏదైనా కారణం చేత మానేసినా మీ ఆపరేషన్ ఆగండి, ఎట్టి పరిస్థితులు ఏ ఒక్క ఆపరేషన్ ఆగదు. నేను చాలా మందిని చూసానండి, ఏంటంటే ఈ రోజు రెస్టారెంట్ తర్వాతంటే మా షెఫ్ ఇంటికి వెళ్ళాడండి, అందుకనే మా షెఫ్ 3 రోజుల తర్వాత వస్తాడండి, 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తా ఉంటారు. ఒకవేళ కొత్త చెఫ్ బ్యాకింగ్ పెట్టుకున్నా సరే ఈ వెళ్ళిపోయిన చెఫ్ చేసినట్టు ఈ చెఫ్ చేస్తాడని గ్యారంటీ లేదు. అవును. మళ్ళీ కస్టమర్లు కూడా టేస్ట్ మారిపోయింది, అక్కడ పాడైపోయిన టేస్ట్ ఇంకెళ్ళకూడదని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అవునండి. మేము స్టార్టింగ్ నుంచి వర్కౌట్ చేసింది అదే. మేము ఉన్నా లేకపోయినా ఎవరు చేసినా ఎవరు హ్యాండ్ వేసినా సరే ఒకటే లాగా టేస్ట్ అవ్వాలి. ఓకే సార్. అదేవిధంగా మెయింటెనెన్స్ అండి, లైక్ మెయింటెనెన్స్ 3 బ్రాంచ్లు ఉన్నాయండి, ఇక్కడ డీసీ ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? అబ్సల్యూట్లీ చాలా కష్టం అండి, చాలా హెడేక్ తో కూడుకున్న పని. స్టాఫ్ మెయింటైన్ ఎందులో అన్న సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ నుంచి ఇది చెప్పాలంటే ఒక రఫ్ ఫీల్డ్ అంతా కూడా. పీపుల్ అంతా కూడా కొద్దిగా మినిమం చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళకి చెప్తే ఒకసారి వాడికి అర్థం కావట్లేదు, పిచ్చోడు అనిపిస్తాడు. మనం ఎక్కువ థింక్ చేయకూడదండి. లేకపోతే ఫస్ట్ స్టడీ చేయాలి, స్టాఫ్ ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. దానికి ఒక వారం టైం పడుతుంది. స్టడీ చేసిన తర్వాత ఇటు పనుకొస్తాడు, దేనికి పనుకొస్తాడు అని చూసుకోవాలి. అంతేకాని ఏ మనిషిని తక్కువ చేయకూడదు, ఏ మనిషిని వదిలేయకూడదు. ఎందుకంటే చాలామందికి చాలా ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చాలామంది డ్రింకర్స్ ఉంటారు, చాలా రఫ్గా ఉంటారు, కానీ పని చేస్తారు. హైరింగ్ ఎలా చేస్తారండి? ఇప్పుడు యాక్చువల్లీ ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్కి కమిషన్ బేసిస్ మీద వాళ్ళకి మనిషికి ఎంత అని చెప్పి తీసుకుని అంత స్టేషన్ నుంచి తీసుకుని వస్తాం. అండ్ మా దగ్గర మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్
వాళ్ళు ఊళ్ళ నుంచి వాళ్ళు తీసుకు తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే మా ఇచ్చే ఫెసిలిటీస్ బయట నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఇస్తామని అనుకుంటున్నాం. అదండి. అంటే మార్నింగ్ టిఫిన్ కానీ ఇవి కానీ అన్నీ కూడా మేము బయట నుంచి చేయించి పంపుతాం ఇక్కడి నుంచే. ఓకే అండి. ఓకే ఓకే. అంతేగాని మళ్ళీ స్టాఫ్కే రైస్ ఇచ్చేసి వండేసుకొని తినే మనం. అదే ఇక్కడే చేసుకోం. టిఫిన్స్ అవి కూడా మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం. అంతేగాని ఐటమ్స్ ఇచ్చి చేసుకోండి ఖాళీ దొరికి చేసుకుని తినండి అని ఇప్పుడు అన్నాం. అదండి. అదే ఎందుకంటే వాళ్ళు తినాలి. ఇప్పుడు వర్క్ చేసి మళ్ళీ చేసుకు తినడం అనేది ఎవరికైనా కష్టం. అవునండి. అవును. ఇప్పుడు ఏమన్నా అవుట్లెట్ అయితే తిరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి మధ్యాహ్నం 3 గంటలకి 3 అవుట్లెట్ చూసుకుని వెళ్ళి 4 గంటలు ఉనికి తింటాం కదా. అలాగే స్టాఫ్ కూడా. అవునండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తిని సరిగ్గా ఉంటేనే ఫుల్ ప్లెజర్గా వర్క్ చేయగలుగుతారు. మాకు కూడా ఆనందం. ఓకే శాలరీ వాటి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ముందు అందరూ పని చేసేది కొడుకుకే. అవునండి. అవును. అది సంతృప్తిగా పెట్టాలి. సూపర్ అండి. చాలా విషయాలు నేర్చుకున్నామండి. ఇలా క్లియర్గా చెప్పారు. ఇంకొక ఎపిసోడ్ పెండింగ్ ఉంది ఈ సిరీస్లో. అది వచ్చేసి మార్కెటింగ్, ప్రాఫిట్స్, అదేవిధంగా ప్రమోషన్స్, ఆన్లైన్ సేల్స్. సో నాకు తెలిసి దాని గురించి మన కిరణ్ గారు చెప్తారనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం. ఒకటే అండి అందరికీ చెప్పేది, బిజినెస్ చేయడం ప్యాషనేట్. దాని ప్యాషనేట్లో టెస్టింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. టెస్టింగ్ టైం లేకుండా మీరు సక్సెస్ అయిపోయారంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ బిజినెస్ అయినా సరే ముందు మనకు అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి. ఎవరున్నా లేకపోయినా చేసుకోగలగాలి. అవును. ఎంప్లాయీ మీరే, వర్కర్ మీరే, యజమాని మీరే. అంటే మోరీలో పని చేయగలగాలి, కుక్ చేయగలగాలి, క్యాష్ కౌంటర్లో క్యాష్ లెక్కెట్టుకోగలగాలి, 10 మంది స్టాఫ్ని డిమాండ్ చేయగలగాలి, బిజినెస్ చేయాలి. ఇవన్నీ చేసుకోగలిగితేనే బిజినెస్లో రండి. అంతేగాని మోరీలో మానేసాడు ఆ పని ఆడొస్తేనే చేయగలిగే ముందుకెళ్తుందని కూర్చుంటే పనిలో. చెఫ్ మానేసాడు, చెఫ్ డిపెండెన్సీ వల్ల మీరు ఆడి మీద డిపెండ్ అయితే ఆడి మానేస్తే మొత్తం ఏమన్నా ఇది ఒకటే అండి, ఏమీ లేదు. కమాండ్ మీ చేతిలో ఉండాలి. బిజినెస్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కమాండబుల్గా ఉండండి, బాగా ఆలోచించండి, దిగండి, అనుభవంతో దిగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదనమాట మ్యాటర్. ఒకవేళ మీరు కనుక బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ పెండింగ్ ఉందండి. ఒకవేళ మీరు కనుక పాత 3 ఎపిసోడ్లు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ దీని తర్వాత ఇంకో ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిందండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. కంప్లీట్గా ఈ సిరీస్ చూస్తే అసలు ఒక రెస్టారెంట్ని ఎలా స్టార్ట్ చేయాలి, హోటల్ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో కూడా కోర్సులు ఉన్నాయండి ఈ ఫుడ్ కేటగిరీ మీద. అంటే ఒక రెస్టారెంట్ ఎలా స్టార్ట్ చేయాలో కంప్లీట్గా కోర్సులు ఉన్నాయి. ఒక కోర్స్ కాదు, 3-4 కోర్సులు ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు మనకి A-to-Z ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఈ కేటగిరీ సబ్స్క్రిప్షన్ కూడా 399 రూపీస్ మాత్రమే. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ కోర్సులని చూడొచ్చు. సో 1 మంత్ చూసిన తర్వాత బై ఎనీ ఛాన్స్ రెస్టారెంట్ ఓనర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బై ఎనీ ఛాన్స్ వర్త్ కాదు అనిపించినా కూడా మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అది సదుపాయం కూడా ఉంది. నన్ను అడిగినట్లయితే ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫ్రీడమ్ యాప్లో కోర్సులు చూడండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.